నమస్తే, నా పేరు ముత్యాల రాజేష్. జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిని, దెందూరు నియోజకవర్గం. ఈరోజు మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం, దెందూరు నియోజకవర్గం ఉన్నటువంటి జన సైనికులు, వీర మహిళలు, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు ఎటు వెళ్ళాలో తెలియక అనేక దారులలో వెళ్తున్నారు. మరి ఈరోజు ఎవరెవరో వచ్చి నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ని, నేనే జనసేన పార్టీకి అని చెప్పి చెప్పుకుని తిరగటం వల్ల జనానికి తెలియక, మరి ఆయనే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏమో, ఈయనేనేమో జనసేన పార్టీ తరపు నుంచి అని చెప్పి తెలియక మరి వాళ్ళ ఎక్కమని నడుస్తున్నారు. దయచేసి గమనించాలి, జన సైనికులు, జనసేన వీర మహిళలు, అలాగే కార్యకర్తలు కూడా. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ తరపు నుంచి రాష్ట్ర కార్యదర్శి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి గారిని, జనసేన పార్టీ టీడీపీ సమన్వయ కార్యకర్త కింద మరి ఈ రోజున ఇవ్వడం జరిగింది. ఇది గమనించి ప్రతి ఒక్కరూ కూడా, జన సైనికులందరూ కూడా ఇకనైనా పర్వతాలను వెళ్లకుండా ఏకతాటి మీదకి వచ్చి మనందరం కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారి మాటకి గౌరవనిస్తూ, జనసేన పార్టీకి బలాన్ని ఇస్తూ, ఘంటసాల వెంకటలక్ష్మి గారికి వెన్నుదన్నుగా నిలబడుతూ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. రేపు పొత్తులో భాగంగా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ తరపు నుంచి ఎవరికైనా సరే టికెట్ ఇవ్వచ్చు. ఎవరికి ఇచ్చినా కూడా మరి మన జన సైనికులందరూ కూడా పార్టీకి అండదండగా నిలబడుతూ, వెన్నుదండుగా ఉంటూ మన బలాన్ని బలంగా చూపించి మరి ఈ దెందూరు నియోజకవర్గంలో రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్ని ఈ వైసీపీ పాలన నుంచి విముక్తి కలిగించాలని చెప్పి కోరుకుంటూ, జన సైనికులందరూ కూడా ఏకతాటి మీదకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి మీలో ఎటువంటి అపోహలు ఉన్నా, ఎటువంటి ఆలోచనలు ఉన్నా అవన్నీ తొలగించి ఈ వీడియో చూసాకైనా సరే మనందరం కలిసి నడుస్తారని చెప్పి, అందరూ మరి కలిసి ఏకతాటి మీదకి వస్తారని చెప్పి భావిస్తున్నాను. ఇది చూసాక కూడా మేము ఇలాగే ఉంటాం, మేము ఇదే మార్గంలో నడుస్తాం అని అంటే, మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ గారు మన అధ్యక్షులు మాట మన గౌరవించిన ఎవరైనా సరే వాళ్ళు జన సైనికులు కారు, వాళ్ళు వైసీపీ కోవట్ల కిందే మరి మనం భావిస్తాం. ఇది ముఖ్యంగా గమనించాలి. ఇప్పుడు దాకా తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసి వచ్చండి. మరి ఈ వీడియో చూసిన తర్వాత కూడా మేము ఇదే మార్గంలో నడుస్తామని అంటే మరి ఇది తప్పకుండా మరి వారిది వైసీపీ కోవట్ల కింద భావించాల్సి వస్తుంది కూడా. కాబట్టి జన సైనికులు ఎక్కడైనా సరే కళ్యాణ్ గారు మన అధ్యక్షులు ఎవరినైతే చెప్పారో మరి వాళ్ళ వెనకమాల నిలబడి వాళ్ళకి బలంగా చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.